అంతే కదా. అందుకని టైం మాత్రం అందరికీ విలువైంది. మనం ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే, ఏ ప్రోగ్రామ్కి వచ్చాం, ఎందుకు వచ్చాం అనేది మాత్రం కొద్దిగా తెలుసుకోండి. ఓకే, నా పేరు సుధీర్ కుమార్. నేను ఈ హ్యాండీక్రాఫ్ట్స్ వీటికి కన్సల్టెంట్గా ఉన్నాను. ఏపీ తెలంగాణలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ కూడాను నా సర్వీసెస్ ఇస్తున్నాను. సుధీర్ కుమార్ నా పేరు. ఓకే, సో ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే తెలుగులో ఏమంటారంటే ఔత్సాహిక, అందరికీ వినపడుతుందా? మైక్ పెట్టమంటే రీసౌండ్ వస్తుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కార్యక్రమం అన్నారు. ఓకే, ఆ కార్యక్రమం ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అక్కడ పైన సింబల్ ఉంది. ఏ సింబల్ ఉంది? హెచ్ సింబల్. ఎప్పుడన్నా మీకు తెలుసా? అది ఆ సింబల్ ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదా? ఎక్కడ చూడలేదా మీరు? ఎక్కడ చూసారు? ఎక్కడ చూసారు? కార్డ్ పైన. కార్డ్ ఎవరు ఇచ్చారు మీకు? అదే కార్డు తీసుకొని జేబులో పెట్టుకున్నారు కానీ అంతే. కార్డు తెలియదా? పంపితేసి అది ఏటీఎం కార్డు ఏటీఎం మిషన్లో కూడా పెట్టేశారండి. మరి కార్డు ఎవరు ఇచ్చారు? ఏంటి ఏ డిపార్ట్మెంట్ తెలియదా? మరి కింద శ్యామలా మేడం సిగ్నేచర్ ఉందా? ఎవరి సిగ్నేచర్ ఉందో చూడండి ఒకసారి. ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్? సరే, అది చెప్పడానికి వచ్చాం. సో హ్యాండీక్రాఫ్ట్స్ అనేది డిపార్ట్మెంట్, హస్తకళల విభాగంలో సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీస్ ఉంటాయి కదా, మంత్రిత్వ శాఖలు. దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అంటారు, తెలుగులో జౌళి మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి హ్యాండ్లూమ్స్, 2 హ్యాండీక్రాఫ్ట్స్. హ్యాండ్లూమ్స్ అంటే మీకు తెలుసు, హ్యాండ్లూమ్స్ పవర్ లూమ్స్ కూడా, మన బట్టలన్నీ కూడాను అక్కడి నుంచి వస్తున్నాయి. హ్యాండ్లూమ్ కానీ పవర్ లూమ్ కానీ. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హస్తకళలు. హస్తకళలు అంటే మీరు ఇలాంటివి చేసినవి, ఇవి హస్తకళలు. అంటే చేతితో చేశారు కాబట్టి హస్తకళలు. దీనికి మిషన్ని కొంచెం సపోర్ట్గా వాడుకోవచ్చు, కానీ మొత్తం మిషన్తో చేస్తే మళ్ళీ హస్తకళ అవుతుంది. ఎలాగంటే సపోజ్ ఇదే బౌల్ ప్లాస్టిక్లో కూడా ఉంటుంది, దాన్ని హస్తకళ అని చెప్తామా? చెప్తాం. మిషన్ మౌల్డ్ చేస్తుందంట, సేమ్ బౌల్ ఇదే షేప్లో ఉంటుంది, కానీ దీన్ని హస్తకళ ఎందుకన్నాము? దీన్ని ఫైబర్ తీసి, మీరు బ్యాంబూ తీసి దీన్నంతా కూడా నీట్గా ఈ షేప్లో అందంగా అల్లారు. ఇది హస్తకళ. మన దేశంలో హస్తకళలు చాలా ఉంటాయి. మీరు బ్యాంబూ ఒకటి చూసి ఉండొచ్చు, మీరు చాలా చూసినవి కూడా పట్టించుకొని ఉండవచ్చు. సపోజ్ మనకి చెరియాల పెయింట్స్ అంటారు, తెలుసా మీకు? అర్థమా? మన పక్కనే ఉంది చెరియాల. చెరియాల ఏ డిస్ట్రిక్ట్? అది సిద్దిపేట డిస్ట్రిక్ట్. అలాగే బంధుపల్లి ఉంది. వీళ్ళకి కొన్ని మీరు అయిపోయేలోపు వీళ్ళు కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ ఫోటోస్ చూపించారు. ఎందుకంటే తెలంగాణలోనే మీకు తెలియలేదంటే ఆంధ్రలోనే ఏం తెలుస్తుంది, కాశ్మీర్లోనే ఏం తెలుస్తుంది మీకు కదా. లక్క బొమ్మలు ఉంటాయి, కొండపల్లి బొమ్మలు అంటారు. పెడన కలంకారీ తెలుసా? కలంకారీ చీరలు ఉంటాయి కాబట్టి తెలుస్తుంది కదా. అది బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది కదా. ఇవన్నీ హస్తకళలకు వస్తాయి. ఇలాగా 10 లక్షల మంది హస్తకళాకారులు మన దేశంలో ఉన్నారు, మోర్ దెన్ 10 lakhs. ఓకే, ఆ 10 లక్షల్లో మీరు కూడా కొంతమంది. ఓకే, మీరు బ్యాంబూ చేస్తున్నారు, మీరు జరీ చేస్తారు. కానీ వాస్తవానికి చెప్పుకోవాలంటే అసలైన హస్తకళ, సిస్టమేటిక్ హస్తకళాకారులతో పోల్చుకుంటే మీకు నైపుణ్యం తక్కువ ఉంది. ఇంకా బ్యాంబూ మీరు చేసిన ఏదో మామూలు వాడుకున్న వస్తువులు చేస్తున్నారు, కానీ ఆర్టిస్టిక్ బ్యాంబూ అంటారు. అంటే హస్తకళగా మార్చడం అనేది మనకి ఇంపార్టెంట్. అది రావాలంటే మీకు కొంత ట్రైనింగ్స్ కూడా కావాలి. సో ఇది హ్యాండీక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ అనేది ఇవన్నీ కూడా చేస్తాం. హ్యాండీక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్. అందరికీ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ అనే పదం పెద్దగా ఉంటుంది కాబట్టి DCH అన్నారు. ఓకే, మీరు ఉండిపోతారు. ఓకే, హస్తకళాకారులకి పెద్ద పెద్ద చదువులు ఉండవు. ఈ విషయం గవర్నమెంట్కి తెలుసు. మరి తెలిసిన ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టింది? ఉపయోగం వల్ల గవర్నమెంట్లో ఎవరు ప్లాన్ చేయరు. ఎందుకంటే ప్లాన్ చేస్తే గవర్నమెంట్ మీద విమర్శలు వస్తాయి కదా. మరి మేము ప్లాన్ చేయము, కానీ ఎందుకు పెడుతున్నాం? ఎందుకంటే మీకు అది అవసరం కాబట్టి, మీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి EDP ప్రోగ్రామ్ కూర్చోబెడతామా? కూర్చోబెట్టాం. ఎందుకని? మానసికంగా ఆ స్థితికి ఎదగడు.
ఓకే. సో మీరంతా పెద్దవాళ్ళు అంటే మేజర్స్ కాబట్టి మానసికంగా చెప్పేది అర్థం చేసుకోగలరు, దాన్ని పాటించగలరు. చాలామంది బిజినెస్ మెన్ని మనం చూస్తున్నాము. ఈవెన్ మన ప్రధానమంత్రి కూడా ఏమంటారు, నేను టీఎంకొని వచ్చానంటే. అర్థమవుతుందా? ప్రధానమంత్రి చదువు చాలా తక్కువ. ప్రధానమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన డిగ్రీ తెచ్చుకున్నారు. అర్థమవుతుంది? కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన చదువు చాలా తక్కువ. మరి ఆయన అంత స్థాయికి ఎలా చేరుకున్నాడు? ఇంకా మీరు చూస్తారు చాలామంది రాజకీయ నాయకులు చదువు తక్కువే, కానీ వాళ్ళు మనకు సంబంధించిన విషయాలన్నీ నిర్ణయించట్లేదు. ఎలా చేస్తున్నారు? కాబట్టి మనకి డెవలప్ అవ్వాలనే కాంక్ష ఉన్నప్పుడు చదువు ఇలాంటి అడ్డంకి రావు, తెలుసుకుంటూ పోతూ ఉంటాం. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసింది అంటే దీనికి కావాల్సిన ఫండ్స్ అన్ని అరేంజ్ చేసేది DCH. హలో సార్ చెప్పండి. DCH సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఓకే. దీనికి ఆఫీస్ మన కామారెడ్డికి హైదరాబాద్లో ఉంది. ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, కవాడిగూడలో. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ అంటారు, 9th ఫ్లోర్లో ఉంది. అక్కడ హెడ్గా AD అని ఉంటారు. ఆ AD మేడం పేరు సువర్చల గారు. ఒకసారి పేరు చెప్పండి. సువర్చల మేడం. ఓకే. మనకి DCH ఫండ్స్ ఇస్తుంది. DCH ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. మనకి ఇక్కడ లోకల్ ఆఫీస్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. దానికి హెడ్గా ఎవరు ఉన్నారు? సువర్చల మేడం. ఓకే. సువర్చల మేడం తర్వాత సువర్చల మేడం తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ ప్రమోషన్ ఆఫీస్ అంటారు, హస్తకళ అభివృద్ధి అధికారి. అభివృద్ధి అధికారులు గౌతమ్ దత్తా సార్ ఉన్నారు. మన మధ్య ఎవరున్నారు? HPO గారు అన్నారు. HPO గారు గౌతమ్ దత్తా సార్. ఓకే. డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఉన్నారు. ఓకే. ఈ చివర మీకు ఇంకొకటి కనిపిస్తుంది, APPC అని, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్, APPC. ఇంకా ఆ సంస్థ 2 స్టేట్స్కి ఒకటే ఉంది, ఇంకా డివైడ్ అవ్వలేదు. దీని హెడ్ ఆఫీస్ బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉంది. ఓకే. ఈ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి మీరు వెళ్ళి ఈ పనులు చేయండి అని చెప్పి ఫండ్స్ ఇచ్చిందనమాట. అంటే మాకు నేను APPC నుంచి. సో ఈ పనికి ఇంప్లిమెంట్ చేయటం అంటే డిపార్ట్మెంట్ ఫండ్ ఏమో DCH ఇచ్చింది, APPC మీ కార్యక్రమం చేస్తుంది. ఫండ్స్ ఎవరు ఇచ్చారు? DCH ఇచ్చారు. కార్యక్రమం ఎవరు చేస్తున్నారు? ఇంప్లిమెంటేషన్ ఎవరు? APPC. సో 2 డిపార్ట్మెంట్ని గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీకు అంతా మంచిగా జరిగింది, చాలా బాగుంది. ఒక 6 నెలల తర్వాత అసలు వీళ్ళకి కొంత డబ్బులు ఇచ్చాం కదా డిపార్ట్మెంట్కి, వీళ్ళు నిజంగా కార్యక్రమం చేశారో లేదా, మాకైతే ఫొటోస్ పంపించారు, రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పి మీలో ఒకళ్ళిద్దరు దగ్గరికి వచ్చి ఎవరినో పంపించి అడిగించారు అనుకోండి, మాకేం తెలియదండి, శ్యామలా గారు మాత్రం ఒక ట్రైనింగ్ ఇచ్చారు, అంతకు మించి మాకేం తెలియదు అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? బాగోదు. అందుకనే ఆ ప్రమాదం రాకూడదని ఇది మీకు చెప్పించేది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనకి ఎవరన్నా ఒక కష్టకాలంలోనో లేకపోతే అవసరమైనప్పుడు సహాయం చేశారనుకోండి, మీరు అసలు మర్చిపోయారు పూర్తిగా, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నారు, అది బాగుంటుందా? బాగుంటుంది కదా. మరి ప్రభుత్వం ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని మీకు కార్యక్రమం పెట్టినప్పుడు ఆ డిపార్ట్మెంట్ పేరు కూడా మనం చెప్పలేకపోతే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇదే కాదు, ఈ ప్రోగ్రామే కాదు, నేను మీకు చెప్తున్నాను, స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే NGOs కానీ ఏం చేసినా సరే ఒక కార్యక్రమం మనం చేశారంటే వాళ్ళ వల్ల మనం ఎంతో కొంత లబ్ధి పొందామంటే ఆ పేరు మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? అది మన బాధ్యత. ఓకే. నాకైనా మీకైనా ఒకటి సహాయం చేశారంటే మన డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు ఒకటి నాకు చెప్పండి, ప్రభుత్వం ఇదంతా ఖర్చు పెట్టేసి మిమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి, మీకు రోజుకి 300 రూపీస్ స్టైఫండ్ ఇచ్చింది, ఇక్కడ లెక్చర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, ఓకే, భోజనం ఖర్చులు, ఇక్కడ హాల్ రెంట్, ఇవన్నీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏం కలిసి వస్తుంది ప్రభుత్వానికి? ఎందుకు చేసింది? ప్రభుత్వానికి దీనిలో కలిసి వచ్చేది ఏంటి? మీకేమనిపిస్తుంది చెప్పండి? ఎవరన్నా ఒకళ్ళు ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి? అంటే కొంతమంది అనొచ్చు, ప్రభుత్వం డబ్బులు ఎక్కువైపోయి ఉంటాయి సార్, ఎలాగోలా ఖర్చు పెట్టాలి కాబట్టి, అదా తెలియని వాళ్ళకి చెప్తాం. వెరీ గుడ్. ఇంకా తెలియని వాళ్ళకి చెప్తాం, కరెక్టే. ఇంకా డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వం కానీ ఉపయోగం ఏంటి? మీ కార్యక్రమం చేయడం వల్ల అసలు ఎందుకు చేయాలి?
సరే నేను ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ మీకు అబ్బాయి ఉన్నారు, ఒక చదివించారు, ఓకే, ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి. మీ అబ్బాయిని చదివించి ఉద్యోగం చేయడం మీకు ఉపయోగం ఏంటి? నేను అడిగిన ప్రశ్న అర్థమైంది కదా. మీ అబ్బాయిని చదివించి ఉద్యోగస్తులు చేశారు, మీకు ఉపయోగం ఏంటి అంటున్నా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే మీకు ఉపయోగం ఏంటి? మాకు కూడా చూస్తారు, మాకు కూడా చూస్తారు కదా. సపోజ్ మీరు కాళ్ళ మీద నిలబడి ఇలా పెట్టి చూడమ్మా, చూడమ్మా సార్ దాంట్లో పెట్టించేసేయండి. బ్యాక్ బయటికి లోపల బ్యాగ్లో పర్మిషన్ మళ్ళీ చేస్తాను. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందో ఏం చేయాలా? ఎవరు చేపలు వాళ్ళు పట్టుకున్నట్టయితే, నేర్పించినట్టయితే మీరు ఏం చేస్తారు? డైలీ వెళ్ళి మీ చేపలు మీరు పట్టుకుంటారు. పంచాలంటే ఏం చేస్తాం? మనం ఎన్ని పంచుతాం, ఎన్ని పంచగలుగుతాం? అది పాజిబుల్ అవుతుందా? మీ దాకా వస్తుందా? కాదు. అట్లా కాకుండా వాళ్ళు ఎట్లా బతుకమో నేర్పిస్తే జీవితంలో ఈ జీవనోపాధి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది దీంట్లో నేను ఆల్మోస్ట్ 15 yearsగా పనిచేస్తున్నాను. ఆయనకు స్టార్ట్ ఇయ్యాలి. మళ్ళీ మీ ఆర్బిట వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు బూస్ట్ హార్లిక్స్ అలా కనుక్కొని, అయ్యో అడగవా ఆమె కాఫీ తాగుతుంది, టీ తాగదు, మీకు తెలియదా? ఇంటికడ ఛాయ్ తాగుతుంది ఆమె. వీడికి వస్తే ఏం చెప్తుందంటే నేను కాఫీ తప్ప ఏం తాగండి, ఆమె కాఫీ ఇవ్వాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అత్తగారు తాగుతుంది. అత్తగారు ఎట్లా తాగుతుంది అంటే నువ్వు ఏ రకంగా పెట్టినా దానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ బాగానే ఉంది కానీ కని అంటది, నీ జలమంటది కనియంగా ఏమైందని, కొద్దిగా షుగర్ ఎక్కువైందంట. సరే షుగర్ ఎక్కువైందని నెక్స్ట్ తక్కువ పడితే ఏం చేస్తుంది? ఛాయ్ అలా పెట్టలేదు, ఇంటికా అంటుంది. సో అందరు అయిపోయిన తర్వాత ఆ చల్లగైన టీనే మీరు ఏం చేస్తారు? వేడి చేసుకొని నీరు తాగుతాం. అర్థమైందా అండి? టీ ఎంత గొప్పదంటే, ఇంక్లూడింగ్ మై మిస్సెస్, ఎట్లుంటుందంటే ఒక మన దగ్గర ఒక ప్లాట్ దగ్గర తీసుకెళ్ళామనుకోండి చుట్టాలందరినీ, నేను తీసుకెళ్తారేమో నా ప్లాట్ అని చెప్తా. అదే నా ఆబ్సెన్స్లో మా మిస్సెస్ తీసుకెళ్ళింది అనుకోండి, ఆమె ఏం చెప్తుంది? మా ప్లాట్ అని చెప్తుంది. అంటే ఎంత గొప్పతనం చూడండి. బాధ్యతకు వచ్చేసరికి నా బాధ్యత అని చెప్తుంది. అదే ఈ ఆస్తులు ఇవన్నీ వచ్చేసరికి మాది అని చెప్తుంది. అందుకోసం ఈ స్త్రీలు, ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉండడం, అది
ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇండియన్ ఉమెన్. అర్థమైందా అండి? సో ఇన్ని చేస్తున్నారు మీరు, ఇన్ని చేసినా కానీ ఇప్పుడు బయటకు వస్తాను నేను. ఒక సత్యనారాయణ పూజలో లేకుంటే ఒక మా పాప ఫంక్షన్ చేసింది అనుకోండి, పెద్దగా చేద్దామా చిన్నగా చేద్దామా అనేది ఎవరు డిసిషన్ తీసుకుంటారు? మీరు తీసుకోగలుగుతారా? హౌస్ వైఫ్ తీసుకోలేదు, భర్తలు తీసుకుంటారు. ఎక్కడ చేద్దాం? వాల్యూ అడిషన్ చేయాలి. ఏం చేయాలి దీనికి? ఎక్సలెంట్. ఎవరు చెప్పారు? ఎక్సల్ సపోర్ట్ కొట్టడం. ఎక్సలెంట్ అంటే ఇప్పుడు స్కిల్ అయిపోయింది. ట్రైనింగ్ వాళ్ళ వల్ల ఏమైంది? స్కిల్ అయిపోయింది. కాబట్టి తక్కువ మనకు ఐడియా వచ్చింది. సో దీనికి పెయింట్ చేయాలి. పెయింట్ చేసి ఎట్లా బాగుంటుంది అనేది కూడా తయారు చేయాలి. ఎట్లయితే బాగుంటుందో 4-5 రకాలు సిస్టంలో కూడా వచ్చేస్తాయి, గూగుల్లో కూడా అన్నీ వస్తున్నాయి. అది పెట్టి ఇంకా అడ్వాన్స్ ఆలోచించాలి. ఉన్న మార్కెట్ మీ హస్బెండ్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, వాళ్ళ ఉన్న మార్కెట్ కాకుండా ఇంకా వేరే మార్కెట్ క్యాప్చర్ అయిపోయాలి. మార్కెట్ ఎకనామీ తక్కువ కాస్ట్లో చైనా వస్తాయి. ఏం చేస్తాడు? ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది, తక్కువ రేట్ ఉంటుంది. ఎందుకు తక్కువ రేట్ ఉంటుంది అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది అన్నమాట. ट्रिपल वन लास्ट पर ट्रिपल वन. ఓకే చేస్తారంటే మీకు ట్రైనర్ని అస్సాం నుంచి కానీ త్రిపుర నుంచి కానీ ట్రైనర్ పంపించి న్యూ ఐటమ్స్ చేయడం అనేది నేర్పిస్తారు. శ్యామ్లా చూడండి, బ్యాంబూకి మంచి ఐటమ్స్కి అస్సాం త్రిపుర నుంచి ట్రైనర్స్ వస్తారు. వాళ్ళ టెక్నాలజీ అంతా చూడండి. ఓకే సార్, ఇక స్కోప్ ఉంది సార్. బ్యాంబూ ఆర్టిజన్కి 10,000 ఫుడ్ కిట్స్ కూడా ఇస్తారు. వాళ్ళు చీజెస్, డ్రైవింగ్ మిషన్స్, డ్రిల్లింగ్ మిషన్ అన్నీ కూడా ఇంకోటి సార్ మొదలు వీఆర్ వెరీ క్లియర్. ఏంటంటే మీకు లోన్ చేస్తాం. మీరు నిజంగా హ్యాండిక్రాఫ్ట్స్లో బిజినెస్ చేస్తారంటే లోన్. డీసీ హ్యాండిక్రాఫ్ట్స్ నుంచి రికమెండేషన్ లెటర్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ కూడాను సగం ఇంట్రెస్టే మీరు కట్టవచ్చు, సగం గవర్నమెంట్ కట్టవచ్చు. కానీ ఎవరికి మీరు దీంట్లో బిజినెస్ చేస్తారు. ఇప్పుడు సో ఐ రిక్వెస్టింగ్ గౌతమ్ జీ టు డెలివర్ 2 words. सब लोग कैसे हो? अच्छा है जी, हिंदी समझ में आता है? बराबर। जिसको समझ में नहीं आता है दूसरे से पूछ लेना. हम लोग समझाएगा। आपके पास आई कार्ड है? आर्टिसन कार्ड? कौन सा डिपार्टमेंट से लिया है? DCS. मैं DCS डिपार्टमेंट से गौतम बात कर रहा हूं. तो ये कार्ड पूरा फ्री में मिलता है. इसका फायदा क्या है? आपको कार्ड लेके क्या कर सकता है? कोई आइडिया है? आप लोग सब तो आर्टिसन है ना? कोई हैंड एम्ब्रॉयडरी का, कोई कैनन बैम्बू का. हाँ, पहले कोई ट्रेनिंग प्रोग्राम किया? इसका पहले गुरु शिक्षा या DDW डिजाइन डेवलपमेंट वर्कशॉप ऐसे कोई प्रोग्राम किया? नहीं किया? नहीं, कोई नहीं किया. तो मिलेगा फ्यूचर में आपको प्रोग्राम मिलेगा, ट्रेनिंग प्रोग्राम. ठीक है. तो ये ट्रेनिंग प्रोग्राम में क्या होता है? आपको जो प्रोडक्ट एम्ब्रॉयडरी का काम करते हैं या आप लोग कैनन बैम्बू का काम करते हैं, इसको प्रोडक्ट को कैसे और भी अच्छा कर सकता है, इसका ट्रेनिंग मिलता है हमारे डिपार्टमेंट से. जैसे गुरु शिक्षा प्रोग्राम होता है 2 महीने का, डिजाइन डेवलपमेंट वर्कशॉप प्रोग्राम होता है 1 महीने का, ऐसे ट्रेनिंग प्रोग्राम होता है. आज कौन सा प्रोग्राम है? एंटरप्रेन्योरशिप डेवलपमेंट प्रोग्राम ना. कैसे बिजनेस कर सकते हैं आप लोग? तो बिजनेस करने के लिए क्या चाहिए? डॉक्यूमेंट चाहिए वो.
तो क्या क्या डॉक्यूमेंट चाहिए, कहाँ से मिलता है, ये सब का जानकारी मिलेगा आपको इस सीजन का प्रोग्राम में। इसके अलावा आपको पैकिंग कैसे करना है, जीएसटी कैसे भरना है, अप्लाई कैसे करना है, रजिस्ट्रेशन कैसे करना है, ये सबको जानकारी मिलेगी। आपको बाहर में अगर कोई प्रोडक्ट भेजना है, बहुत सारे आर्टिसन है अच्छा अच्छा प्रोडक्ट बनाते हैं ना, जिसका प्रोडक्ट का क्वालिटी बहुत अच्छा आता है, तो उसका फॉरेन डिमांड होता है, फॉरेन में कैसे भेजना है इसको जानकारी मिलेगा। कस्टमर रिव्यू मतलब कस्टमर के साथ कैसे बिहेव करना है, ये सब का एंटरप्रेन्योरशिप, एक एंटरप्रेन्योर बनने के लिए जो जो चाहिए इसको सबका ही ट्रेनिंग मिलेगा इससे दिन में। तो कार्ड नहीं होता तो ये ट्रेनिंग प्रोग्राम में आप लोग पार्टिसिपेट नहीं करते। मेनली आप लोग आर्टिसन लोगों के लिए ये प्रोग्राम है। तो हमारा डिपार्टमेंट से APPC सुनील सर ऑर्गेनाइज कर रहा है, तो थैंक यू सुनील सर इतना अच्छा प्रोग्राम करने के लिए, क्योंकि इधर हमारा आना पॉसिबल नहीं होता है आर्ट में। तो APPC से हम लोग मदद लेते हैं, तो लोग ऑर्गेनाइज करते हैं, स्पॉन्सर्ड मतलब पैसा हमारा डिपार्टमेंट से ही आता है। तो इसके अलावा ये कार्ड लेके आप जो क्राफ्ट बनाते हैं ना, क्राफ्ट में फ्यूचर में क्या करेंगे आप लोग?